వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ కార్యకర్తల అరాచకాలు పరాకాష్ఠకు చేరాయి. పర్వతగిరిలో ప్రభుత్వం మంజూరు చేసిన రేషన్ కార్డులకు బదులు నాగార్జున ఫోటోతో ఉన్న ప్రైవేట్ రేషన్ కార్డులను కాంగ్రెస్ కార్యకర్తలు పంపిణీ చేశారు. యంత్రాంగం స్పందించకపోవడంతో ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. సదరు గ్రామ అధ్యక్షుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. జరిగిన వింత సంఘటన ఏంటంటే 100కు పైగా రేషన్ కార్డులు మేము పంపిణీ చేస్తామని చెప్పి అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంతమంది ప్రచారం చేసుకొని అందులో భాగంగా నిన్న డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. సరే చేస్తే చేయని అధికారం ఉంది కాబట్టి మీరు చేసుకుంటున్నారు, మాకు అభ్యంతరం లేవు. కానీ అందులో భాగంగా వాళ్ళు ఈ రాజకీయ లబ్ధి కోసం చేసినటువంటి వింత ప్రచారం ఏంటిది అంటే అందులో ఉన్నటువంటి రేషన్ కార్డులో చిన్నగా ఐడి కార్డు లెక్క సృష్టించి దాంట్లో ఆ లీడర్ల పేర్లు ప్రచురించుకొని డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇది ఎక్కడైనా ఉందా ఈ వింత? నిన్న వాస్తవానికి చెప్పాలంటే ఇది జనాలే వచ్చి ఆ పార్టీ వాళ్ళే కూడా కొంతమంది నవ్వులోపాలు అవుతున్నారు. ఎందుకు అంటే ఇట్లా చేస్తాడని మాకు తెలియదు పోయేంత వరకు అని. ఈ ప్రచారం, ఈ వింత ప్రచారం వాళ్ళు మానుకోవాలి, వాళ్ళకు వాటిపై తగు చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ప్రతిపక్షాలను డిమాండ్ చేయడం జరుగుతుంది. గోపన్పల్లి ఇది ఎక్కడ లేని కార్డు, ఇలాంటి కార్డులు ఇచ్చారు సార్. మా ఊర్లో మరి ఇట్లాంటి కార్డులు ఎమ్మెల్యే గారు పంపించాడా లేకపోతే ముఖ్యమంత్రి గారు పంపించారా మాకు ఏం తెలియదు. ఇలాంటి కార్డులు, ఈ కార్డుకు ఐడి కూడా ఎవరిచ్చారు అనేది కూడా బయటికి రావాలి సార్.